రాజమండ్రి పవన్ కళ్యాణ్ వచ్చారు చూసావా? చూశాను. ఎట్లా ఉంది పరిస్థితి? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటుందంటే జగన్ ఏదైనా బయటకు వచ్చి ప్రోగ్రామ్ చేయడానికో చంద్రబాబు సలహా ప్రకారం ఆ రోజే బయటకు వస్తాడు. ఈ మధ్యన మీరు చూసారు కదా, అసలు బయటికి రాలేదు. మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు పల్నాడు వెళ్ళి ప్రోగ్రామ్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. జగన్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తేనే పవన్ బయటకు వస్తాడు. ఒక చంద్రబాబు నాయుడు సంఖ నాకడానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఉంది. అతను ఏం చెప్తే అది ఫాలో అవడానికే. దీన్నే ఇదివరకే మనం అనుకోవచ్చు. ఒక పెంపుడు కుక్క ఎలా పెంచుకుంటారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలా పెంచుకుంటాడు అంతే. దీనికి పెద్ద లెక్కేం లేదు. జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు చెప్పి జనాలు రెచ్చగొడుతున్నాడు. సినిమా డైలాగులు సినిమాల్లో కానీ ఇక్కడ పని చేయవు, తాడ తీస్తా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పవన్ కళ్యాణ్. మొన్న ముందు ఆయన ఆల్రెడీ చెప్పాడు, నాకు చదువు లేదయ్యా, నేను అర్థం చేసుకోలేను ఎదురు భాష అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అన్నదేటి ఒక విలేకరు చెప్పిందే చెప్పాడు. ఏమన్నారంటే అండి మీ పోస్టర్లో ఎవడో రప్ప నరికేస్తారంటే అని జగనే విలేకరిని అడుగుతాడు. విలేకరు చెప్తాడు జగన్కి. ఆ మాత్రం ఇన్నిత జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ నువ్వే అన్నావంటే ఇంకా దాన్ని ఇంకేమనాలి చెప్పండి. ఇప్పుడు దాంట్లో తప్పేముంది, దాని పోస్టర్ పెట్టుకున్నాడు తప్ప దాంట్లో ఏం లేదు కదా అన్నాడు. దాని తప్పేముందని అన్నాడు అంతే జగన్. వీళ్ళు అన్వయించేసుకున్నారు సొంతంగానే. జస్ట్ ఒక కార్యకర్త ఫ్లెక్సీ పెట్టుకుంటేనే వీళ్ళకి వచ్చడిపోతుందంటే అదే నిజంగా జగనే రప్ప అని జగన్ తన నోటితో ఉపయోగించాడు ఇంకో ఈసారి నరికేస్తానని మరి ఎలా ఉండు. దానికి అన్వయించుకోకుండా అది ఎందుకన్నాడో తెలియకుండానే మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే ఏమవుతున్నాడు, నీ తలకే తీసేస్తే బాగుంటుంది అంటున్నాడు. అసలు జగన్ అన్నాడా ఎవరన్నారన్నది కూడా తెలియకుండా ఈ ప్రభుత్వం ఎడుతుందంటే ప్రజా సమస్యలు అవసరం లేదు. ముందు జగన్ అన్నాడా లేదా అంతే, ఆయన మీద బురద ఇస్తామా లేదా అదే కావాలి. ఇక్కడున్న ఎమ్మెల్యేలకి టీడీపీ కార్యకర్తలకి ఎవరికైనా సరే జగన్ మీద పడే అడ్డం తప్ప ఏం లేదు. జనాలకి ఏమీ చేసింది లేదు, చేయరు కూడా. అదొకటి. ఓకే, జగన్మోహన్ రెడ్డి తొక్కించేశాడు ఆ సంగయ్య నాయన్ని, కారు కింద మానవత్వం లేదు జగన్కి అని అంటున్నారండి. జగన్కి మానవత్వం లేదంటే మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు అంటే జగనే. ఎందుకంటే అన్న మాట ప్రకారం పథకాలు ఇచ్చింది ఎవరు? జగన్. నువ్వు మాట తప్పింది నువ్వు. అలాంటిది ఒక ప్రాణం పోకూడదు, ఎవరి ప్రాణం పోకూడదు అని ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేసిన వ్యక్తి ఎవరు? ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి ఎవరు? జగన్. అలాంటి జగనే కారు కింద పడిపోతే లక్ష చేయకుండా వెళ్ళిపోడా. అసలు కారు కింద పడ్డారో లేదో వీళ్ళు చెప్పమని ముందు టీడీపీ నాయకుల్ని. వాళ్ళే అంటున్నారు. టీడీపీ ఫస్ట్ అదే ఎస్పీ అన్నాడు కదా, ఆ ఊరు ఎస్పీ ఏమన్నాడు, జగన్ కాన్వాయ్ కింద పడలేదు, జగన్ కారు కింద పడలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు డైరెక్ట్. సిఐ ఎస్పీ అనుకోండి, ఎస్పీ ఇచ్చాడు అనుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని 2 రోజుల తర్వాత ఏమంటున్నాడు, జగన్ కాన్వాయ్ కింద పడింది అంటున్నాడు. ఇది పక్కా ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుందనేది పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కనబడుతుంది. దీనికి మనం పరిగెట్టుకుని దీని కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా ఎవడైనా సరే జగన్ తొక్కాలనుకున్నా, జైలు వేయాలనుకున్నా ఎవడ తరం కాదు. ఎవడైనా దమ్ముంటే మొగోడైతే ఈ మాట అనొచ్చో తెలియదు, నిక్కరసగా పుట్టినోడైతే సింగిల్గా ఓడి చేసి ముందు జగన్ మీదకి రమ్మనండి. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కలిసే ఉంటాం, జగన్ మటుకు రానేమని అంటున్నారు పవన్ కళ్యాణ్ మొన్న. ఎందుకంటే ఎలాగా పవన్ కళ్యాణ్ రాడు, 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పవన్ కళ్యాణ్ రాడని ఆడే చెప్పేసుకుంటున్నాడు. డైరెక్ట్ చెప్పేది నేను రాను బాబు, నేను ఎవరి సంఖ్యను ఆగుతాను, చంద్రబాబు నాయుడు సంఖ్యను ఆగుతాను నేను అని జన సైనికులకే ఇంటిస్తున్నాడు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరు? జన సైనికులు తెలుసుకోవాలి. మా నోడు ఎలాగ అవడు కాబట్టి నీతిగా నిక్కరసగా పాలించి సింగిల్గా పోటీ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు? జగనే. కాబట్టి అలాంటి వెనకాల ఉన్నారు. పొద్దున మన ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు ఆలోచించుకుని జగన్ వెనకాల రావాలి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను ఒకరి సంఖ్య నాగుతాను అన్న వాడు వెనకాల ఇంకెవరు ఉంటారు? అలాగే తెలుస్తుంది కదా. ఒక్కసారి సింగిల్గా రమ్మను, ఒక్కసారి నువ్వు ఓడిపోయిన స్థితి ఏంటో గమనించుకో. ఇప్పుడు కూడా మీరు నగ్గరన్నా కన్ఫర్మ్ లేదు, ఈవీఎంల బ్యాచ్ అంటారు మిమ్మల్ని. ఆ మాత్రం తెలీదా? నీకు అంతా నిక్కర్స్ అయితే అమ్మకు వందనం అందరు స్టూడెంట్కి ఇమ్మనండి. నోరు మెదుపుతలేదు కదా, మెదపాలి, నోరు మెదపమనండి. ఆ మెదపకుండా ఉన్నదాన్ని ఏం చేయలేం కదా. ఏదైనా సరే చేయాలంటే జగనే.